సార్ ఈరోజు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలందరూ చేతులు వెనక్కి చేయాలని అన్నారు. జగన్ తప్పకుండా అసెంబ్లీకి రమ్మని అడుగుతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఖచ్చితంగా వచ్చి తీరాలి కదండి. ఇప్పుడు గెలిపించినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉంది కదా. మరి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారు? జీతాలు అయితే తీసుకుంటున్నారుగా, జీతాలు తీసుకున్నందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలిగా, ప్రజల పక్షాన్ని నిలబడాలిగా. ఏమీ లేకుండా జీతాలు దొబ్బితిండడం వాళ్ళు అయ్యే జాగీరు కాదు కదా. వాస్తవంగా ఈరోజు ప్రజాసేవ పేరుతో రాజకీయ నాయకులు చాలా చండాలంగా తయారయ్యారు. దౌర్జన్యం, దుర్మార్గం, అలాగే లంచాలు కొట్టేయటము, దుర్మార్గంగా డబ్బులు కొట్టేయడం, ప్రజల రక్తాన్ని తాగేయడం, ఇది కదా వాళ్ళు నేర్చుకుంటుంది. ఇలాంటప్పుడు మీరు గెలిచారు, 11 మంది గెలిచారు, 11 మంది అసెంబ్లీకి వచ్చి నిలబడి మాట్లాడకపోతే ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరిది బాధ్యత? ఈవేళ కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పుకుంటుంది. అది వాస్తవాలు బయటకు రావాలంటే మీరు అసెంబ్లీలో నిలబడాలి కదా. అందులో ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా పోరాటం చేసి ప్రజల పక్షాన్ని నిలబడవలసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఉంటే ఏం చేయాలి? జీతాలు ఖచ్చితంగా వసూలు చేయాలి. మనం ఏ రంగంలో పని చేస్తున్నా సరే, పని చేయకపోతే జీతాలు అయితే ఇవ్వరు కదా. పని చేస్తేనే కదా జీతాలు ఇస్తారు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు అన్న దాంట్లో తప్పు లేదు. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వచ్చి జరుగుతున్న పరిణామాలు, పనులు, ముఖ్యంగా పనులు, అసెంబ్లీలో ఏమేమి పుటప్ చేస్తున్నారు, ఏమేమి పనులు చేస్తున్నారు, దాంట్లో ఏదైనా అవినీతి జరుగుతుందా, ఏదైనా ప్రజలకు అన్యాయం జరుగుతుందా, లేదు ఏదైనా కొత్తగా పథకాలు ప్రవేశపెడితే అసెంబ్లీలో ఏం తీర్మానం చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాల్సింది ప్రతిపక్ష పార్టీ. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అది గాలికి వదిలేసి గాల్లో తిరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈయన మన అయ్యన్న పాత్రుడు గారు అన్నట్టు వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఉండాలి. తర్వాత అవసరం ఉంటే, అవకాశం ఉంటే వాళ్ళని ఏదైనా భద్రపు చేసే అవకాశం ఉంటే భద్రపు కూడా చేయాలి.